ప్రభ ఏదైతే అవసరమో ఉంటున్నదో ప్రతి ఒక్క ఆత్మకు ప్రభ మీరే వాక్యమును దయచేయమని అడుగుతూ ఉంటున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును నీ వాక్యం చెబుతూ ఉంటున్నది ప్రభ. అందుకొరకు నీ మందిరంలో అడుగుతూ ఉంటున్నాను ప్రభ. నీ దాసుడు ప్రభ మీరే మరుగుపరచండి ప్రభ. నీ దాసునితో ఆత్మీయ ఆకలి ప్రభ దయచేయమని అడుగుతూ ఉంటున్నాను. అవును ప్రభ, సహాయం దయచేయండి. అవును ప్రభ, ఈ ఆదివారం అంతటా ప్రభ నువ్వే ముందు నడిపించమని యేసుక్రీస్తు నామమున అందరూ చెప్పాలి తండ్రి, ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకంగా వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా గడిచిన వారం అంతట్లో నువ్వు ఎంతగానో చేసిన మేలును ఉపకారాలను మరొక ప్రభా విశ్రాంతి నాన్న నాకు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా సంఘం పట్ల, గ్రామం పట్ల ఎంతగానో మేలు చేసిన మేలకై ఉపకారాలు ప్రభా. నీ కుమారుని ద్వారా వర్తమానంలో అనేకమైన మాటలు విని ప్రభా మాటలను బట్టి మాకు అందరికీ ఆరాధించుటకు ఘనపరచుటకు గొప్ప అవకాశం అనుగ్రహించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాము మా యొక్క తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ నిత్యము స్తుతింపబడుతూ పూజింపబడుతున్న ఆ దేవాది దేవునికి, రాజుల రాజు ప్రభువుల ప్రభువగు మన రక్షకుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు దివ్యనామమును బట్టి స్తుతిస్తూ ఆయన జనాంగమై ఉన్న నన్ను కలుపుకొని మీ అందరికి ప్రభునామంలో నా యొక్క స్తుతులు వందనాలు మీకు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈ దినం ఆరాధన దినం. ఈరోజు భక్తులందరూ అంటే యేసుక్రీస్తు భక్తులందరూ, భక్తురాండ్రందరూ ప్రతి మందిరంలో ప్రతి ఊర్లో చేరి ప్రభువుని ఆరాధించే దినం. ఆరాధన అనగా యథార్థంగా సత్యముతో, కపటము లేకుండా, ద్విమనస్కు లేకుండా, వేషధారణ లేకుండా, మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను ఉండవలసి ఉన్నది. అయితే మనము 51వ కీర్తనను అందరము వచనం మార్చి వచనం చదువుకున్నాం. 51వ కీర్తన. అయితే ప్రియులారా, ఈ 51వ కీర్తనలో చిన్న అక్షరాలలో మొదట ప్రధాన గాయకునికి అని చెప్పి వచనము ప్రారంభం కాకమునిపే చిన్న మాటలు రాయబడ్డాయి. అందరం ఓసారి నెమ్మదిగా చదువుకుందాం. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. మరి ఒకసారి చదువుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. దావీదు బెత్షెబా యొద్దకు ఈ భాగంలోనే 2వ సమూయేలు 12వ అధ్యాయము 2వ సమూయేలు 12వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం. నీవు చాలు దేవుని సన్నిధి నిష్కపటమైన సన్నిధి. నీకు నీవు ఎవరికి వారు ఆలోచించుకునే సన్నిధి, ఎవరికి వారు
ప్రశ్నించుకునే సన్నిధి. ప్రవక్త ద్వారా మనము చదివిన 51వ కీర్తనలో దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు ఆగుదాం. 2 సమూయేలు 12:9లో ఎన్నవ లైన్ అంటే 3వ లైన్ నుండి చూస్తే, హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా ఆగాగాగా. మరి ఈ మాట మీకు ఎట్లా కనపడుతుందో నేను చదువుతా, మీరందరూ చూడండి. ఆ 9వ వచనంలో నీవు అని ప్రారంభిస్తే 3వ లైన్లో హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి, అంటే క్లియర్గా కేసు ఖచ్చితంగా సాక్ష్యం పలుకుతూ ఉంది. నీవు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లు. అతని భార్యను నీకు భార్య యగునట్లు. ఈ దావీదును గూర్చి వ్రాయబడిన మాట అందరికీ తెలుసు, ఒకవేళ పాపలకు తెలియదేమో. దావీదు ఎవరి హృదయానుసారి? దేవునికి అనుకూలమైనవాడు. అతని భార్యను మనం ఎక్కువగా ఏం ఆలోచన చేస్తామంటే, నిన్ను గూర్చిన వర్తమానము లేక నీ ప్రవర్తనను గూర్చి లేక నీ నడువడిని గూర్చి నా నడువడిని గూర్చి నేను ఎక్కువగా ఆలోచించం. ఇతరులను గురించి ఆలోచన చేస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే, నీ సంగతి నీతోనే మాట్లాడతాడు, నా సంగతి నాతోనే మాట్లాడతాడు, ఎవరిని గూర్చి వారి సంగతి వారితోనే మాట్లాడతాడు. ఇది మనం గ్రహించం. ఇది గుడ్డితనం. అందుకే సమస్యలు, అందుకే సనుగులు, అందుకొరకే ఒకరికొకరికి సమాధానం ఉండదు. దేవుడు సూటిగా ధీటుగా ఘాటుగా ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, కానీ అది అర్థం చేసుకోం. అర్థం చేసుకోకుండా నా మీద ఇట్లా చెప్పాడు. ఆ 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం, చాలు. ఎవరి దగ్గరికి? ఎవరు? నేను ఒక మాట చెప్తున్నా ప్రత్యేకంగా, మరొక వ్యక్తిని పంపచ్చు. నాతాను ప్రవక్తనే ఎందుకు పంపించాడు అని అంటే, నాతాను దేవుని ప్రతినిధి. దేవుని సేవకులు రాజులనైనా గద్దించగలరు, ముఖస్థుతి లేని వారు. వారు ఎవరిని గురించి అయినా మాట్లాడగలరు. నాతాను ప్రవక్తను ఎవరి దగ్గరకు పంపాడు? దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? దావీదు యొక్క పాపమును గురించి, దావీదు యొక్క దోషమును గురించి, దావీదు యొక్క నేరమును గురించి, దావీదు యొక్క అపరాధమును గురించి, దావీదు యొక్క చీకటి బ్రతుకును గురించి, దావీదు యొక్క దారి తొలగిపోయిన మార్గమును గురించి, మూయబడిన మనోనేత్రమును గురించి, నేత్రము చూచిన పాపమును బట్టి దావీదు యొద్దకు నాతాను ప్రవక్త పంపబడెను. అది దేవుని యొక్క హక్కు, అది దేవుని యొక్క లా, చట్టం, అది దేవుని యొక్క నిర్ణయం. అది యేసును నమ్మని వారి యొద్దకు కూడా ఈ ప్రకృతి ప్రభావమును బట్టి సృష్టికి ప్రతి సృష్టిని పూజించే, ఈ లోకమును దండించే అధికారము దేవాది దేవునికి ఉన్నది. ఈ ఆరాధన సమయంలోనూ గుర్తుపెట్టుకోవాలి. ఆ చిన్న అక్షరాలలో ఆ చదువుతుంటే ప్రభావితమైనటువంటి ఆలోచనలు వస్తాయి, భావగర్భితమైన ఆలోచనలు వస్తాయి. ఆ చిన్న అక్షరాలు చదవండి. 51 మొదటి లైన్, అక్కడ చిన్న ప్రధాన గాయకుని కంటే ఒక్కరు చదవండి గట్టిగా. అది మళ్ళీ చదువు.
ఆగుదాం. బెత్షెబా ఎవరి భార్య? మాట్లాడాలన్నా. దావీదు ఎవరి భార్య యొద్దకు వెళ్ళాడు? ఈయన ఎవరు? రాజు. సైనికులు యుద్ధంలో ఉండగా వారి భార్యలు వారి కుటుంబములు నగరులో ఉండగా వారి యోగక్షేమములు విచారించవలసిన వాడు, వారి మంచి చెడ్డలు తెలుసుకొని వారికి మేలు చేయవలసిన వాడు. ఈ యొక్క సన్నివేశాన్ని గురించి ఒక్కొక్కరు ఒక విధంగా తెలియపరిచినప్పటికీ మనం గుర్తించవలసినది ఏమిటి అని అంటే, నాతాను ప్రవక్త ఎవరి యొద్దకు పంపబడ్డాడు? మీరు మాట్లాడరా? నాతాను ప్రవక్త ఎవరి దగ్గరకు పంపబడ్డాడు? కిమ్మనున్నాడు, నేను ఏ దోషం ఎరగను అన్నట్టుగా, నాకేమి తెలియదు అన్నట్టుగా. అందుకే దైవజనుడు అవసరం, అందుకొరకే దేవుని దాసుడు అవసరం, అందుకొరకే దేవుని యొక్క ప్రతినిధి అవసరం, అందుకొరకే దేవుని గద్దింపు నీకు అవసరం, దేవుని యొక్క వాక్యము నీకు అవసరం, ప్రభు యొక్క సత్యము నీకు అవసరం. నువ్వు గద్దింపబడాలి, నీ తప్పిదము నువ్వు తెలుసుకోవాలి. ద్విమనస్కుతో కూడిన అభిప్రాయం కాదు. అతడు ఏమన్నాడంటే, ఆ ప్రవక్త వచ్చి మాట్లాడిన తరువాత ఆ 12వ అధ్యాయంలో 5వ వచనం, ఆగండి, మళ్ళా దృష్టి పెట్టండి. 2వ సమయాలు 12 5వ వచనం చదువు. అంటే తప్పు చేసిన వాని మీద కోపిస్తున్నాడు ఈ మహానుభావుడు. నేను మీకు ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నాను. నేను టీవీలలో కూడా చూస్తాను, చాలామంది దైవజనులు దావీదు మహారాజు, దావీదుని గురించి చాలామంది ఏమంటారంటే దావీదు మహారాజు అంటే ఎవరికంటే హెచ్చించినట్లు? తప్పులు పట్టడం లేదు, వారంత జ్ఞానము, వారంత చదువు, వారంత విద్య నాకు లేదు. కానీ నువ్వు హెచ్చించవలసినది నీ మేలు కోరి నీ కొరకు ప్రాణమర్పించిన ప్రాణదాతను, జీవదాతను, మరణములో ఉన్న నిన్ను నన్ను లోకమును విమోచించుటకు ఆ పరిశుద్ధ లోకమును, ఆ పవిత్ర లోకమును, దేవదూతల యొక్క ఘనతను, ఆ మహిమ లోకమును, ఆ స్తుతిగానమును విడిచిపెట్టి సామాన్య మానవుని యొద్దకు దిగి వచ్చిన ఆ ప్రప్రథముడైనటువంటి ఆ పరంజ్యోతిని, ఆ ఆత్మజ్యోతిని, ఆ దేవాది దేవుణ్ణి నువ్వు కనపరచాలి. కానీ ఏ రాజని మీకు తెలియపరుస్తుంది? దావీదు మహారాజు. నేనైతే ఆ మాట అనలేను దావీదుని. అతడు తప్పు చేసినాడని కాదు, పాపం చేసినాడని కాదు, దేవుని ఘనతను తీసి ఎవరికి పెడుతున్నావు? అరే ఇది తెలియదా? మనం ఎవరిని కనపరచాలి? ఎవరిని ఆరాధించాలి? 5వ వచనంలో అంటున్నాడు, కోపపడి, కోపమా బహుకోపమా? అట్లుందా? ఇటు చదువు. అంటే ఇప్పుడు కోపము వేరు, నిజమే కదా? అంటే చెడంటే ఒప్పుకోలేడు అని అర్థం. అక్కడ తప్పిదాన్ని ఒప్పుకునేవాడు కాడని అర్థమడ. అసలు ఆ బహుకోపం ఎవరి మీద చూపాలి? లెక్కకు ఎవరి వైపు తిప్పుకోవాలి? ప్రవక్త వచ్చింది ఎవరి దగ్గరికి? ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చాము? బహుశా జోలకాలకు వచ్చింటామా అమ్మ? మనం ఎవరి దగ్గరికి వచ్చాము? రైట్. మన ప్రాణనాథుడు, మన జీవదాత, మనల్ని బ్రతికించిన, మనల్ని విమోచించిన యేసయ్య దగ్గరికి వచ్చాం మనం. దావీదు దారి తొలగిపోయి ఉంటే, దావీదు తప్పు చేసి ఉంటే నిద్రపోతున్నాడు హాయిగా.
యోనా కూడా ఏం చేస్తున్నాడు? చిన్నగా చెప్పాలా, ఆయనకు లేచి వస్తే నన్ను అంటారు, నన్ను పెట్టుకున్నారని వచ్చి కొడితే సులువుగా కోపగించుకున్నాడు. చెడు అంటే ఆయనకు ఇష్టం లేదు, కానీ నిద్రపోయాడు. నిద్ర మనసుతో మాట్లాడుతున్నాడు, మేల్కో లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. యోనా ఏం చేస్తున్నాడు? ఒకరు బలికితే చాలా అందరు బలికినట్లే. సంసోను ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఏ దెలీలాతో స్నేహం చేశాడో ఆమె మాటి మాటికి అంటుంది, అతడు చెప్పినట్లల్లా కట్టేసి అతడు చెప్పినట్లు బంధించినప్పుడల్లా అంటున్నాడు, ఈ బలవంతునికి తెలకూడదా మరి? పోయి శత్రువుల పేరే చెప్తుంది ఆమె. సంసోను, ఫిలిస్తీయులు వచ్చిరి. ఫిలిస్తీయులు ఎవరు శత్రువులు? సంసోనుకి శత్రువులు. సంసోనుకి ఎవరు శత్రువు? వారికి శత్రువు. మరి శత్రువు వస్తున్నాడని లేపితే ఆమె దగ్గర ఉండడానికి నీకు ఎట్లా మనసు ఒప్పిందయ్యా? నేను చెప్తున్నానండి, నిన్ను నీవు ప్రతిరోజు గుర్తించుకోకపోతే నువ్వు ఏమై ఉన్నావో అది నీకే తెలుసు. దావీదు అదే తరహాలోనే ఉన్నాడు. 3 సార్లు అండి నీ మీదికి శత్రువు న్యాయాధిపతులు తీయండి. ఎవరమ్మాడు? ఆ బాబు వచ్చినప్పటి నుంచి అరుస్తున్నాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం వచనం చూడండి, 9వ వచనం. అందరూ చదవండి. మాటున నుండి వారు అక్కడి నుంచి చదవాలి. ఆమె అని అక్కడ ఆగాలి, మళ్ళీ సంసోను అని మొదలు పెట్టాలి. ఓకే, అర్థమవుతుంది అనమాట. ఆగుదాం. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అవకాయో వినండి, తిప్పలు పడి వచ్చారా, మేల్కొని వినండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నాన్నగారు నిద్రపోతే కొట్టా, నిన్ను నిద్రపోతే నన్ను కొడతానని చెప్పుకోండి. ముయ్యే కదా, దానికేమదా? దేవమ్మా ముయ్యే కదా, దేవమ్మేనా? పక్కనున్న వాళ్ళకి చెప్పుకున్నట్లా, నిద్రపోతుంటాను కొట్టమన్నా నేనే, నాన్న పోయినప్పుడు నువ్వు కొట్టని ఇట్లా చెప్పుకున్నాళ్ళప్ప. వీళ్ళనే బుద్ధిగల కన్యకలు అంటారు. ఎవరినేమనకుండా ఉంటే బుద్ధి లేని కన్యకలు అంటే సంబంధం లేదన్నమాట. వచ్చి కూర్చున్నా, అది మంచిది కాదు. వినండి, మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. ఏమంటాడు? 16వ అధ్యాయం న్యాయాధిపతులు 16, 9వ వచనం. ఇది ఒకటోసారి, ఇది ఒకటోసారి, అంత చదవద్దు. ఇది ఒకటోసారి. రెండవసారి ఏమంటున్నాడు చూడు, ఆమె 12వ వచనం. 12వ వచనం. అంతటా దెలీలా పేనబడిన పెనబడిన వేరవుతుంది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడిప్పుడే వచ్చాం కాబట్టి అందరు చదవండి, మెలకువ కలిగి ఉంటారు అని చెప్పాను. అందరు తిప్పలు పడి చదవండి. 12వ వచనం చదువు. చాలు, ఇది ఎన్నోసారి? ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు 12వ వచనంలో. 9వ వచనంలో ఏమంటుంది? అరే 9వ వచనంలో ఏమంటుంది అంటే చెప్పనికి రాకపోతే మళ్ళీ చదవాలి, ఏం తప్పేమి. 14వ వచనం. ఆగండి, ఎన్నిసార్లు చెప్పింది? ధ్యాస వద్దా, మెలకు వద్దా? ఒక బోధకుని వలె చెప్తుంది. సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు మొదటిసారి. సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు రెండవసారి. సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు. అంటే నువ్వు ఏడున్నావురా నాయనా, నువ్వు శత్రువుల మధ్యలో ఉన్నావు, వారు నిన్ను పట్టుకుంటారు, నీ కన్నుడ పెరుకుతారు. అరే సంసోను, పాపం అనేది కుల మత భేదాలకు అతీతమైనది.
ఓ అక్క, ఓ చెల్లి, పాపము అనేది కామానికి కళ్ళు లేవు అన్నట్లుగా పాపము కుల మత జాతి భేదము లేదు. అందుకొరకు చూడండి రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. గట్టిగా చదవాలని. ఏ భేదము లేదు, అందరూ, కొందరు కాదు, అందరూ. కన్ను లేనోడెవడు? కన్ను లేనోడెవడు? ఏమంటారు మీరు? కన్ను లేనోడెవడు అంటున్నా, చెవులు లేనోడు ఎవడు అంటున్నా, శరీరం లేని వారు ఎవరు అంటున్నా. అందరూ మానవులు, అందరూ పాపాత్ములు, పాపులు. అందుకొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు, నేను పాపులను పిలువవచ్చుతని అని చెప్పేసి. మనమేమో నమ్మి బాప్తి సంబంధం ఇంకా ఏ దోషం ఎరగని వాళ్ళ తీరు, ఇంకా పెద్ద పరిశుద్ధుల తీరు కనపడి ఒకనకొకడు ఈగిలిచ్చుకుంటా, ఒకనకొకడు తిట్టుకుంటా, ఒకనకొకడు కుటుంబాన్ని దిద్దుకునేదిలా, పిల్లలను దిద్దుకునేదిలా, మన సంగతి ఆలోచన చేసేది లేదు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. ఎవరు పాపం చేసి? నేను ఎందుకు ఈ విషయాలు చెప్పగలుగుతున్నానంటే, పాపము ఎవరిని విడిచిపెట్టదు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా లోకములో పాపం ప్రవేశించి, రోమపత్రిక చూద్దాం. రోమాపత్రిక తీయండి. రోమ 5:12 చదువుతున్నాడు అన్న. మళ్ళీ చదువు అదే మాట. నువ్వు చాలా సప్పగా చదువుతావు, చదువు గట్టిగా. ఆగండి. కుష్ఠవ్యాధి ఎంతమందికి ఇష్టమండి? సుజాత, 2 బిడ్డల్ని ఇచ్చాడు, వాళ్ళని తిప్పలబడి బడికి పంపిస్తావు, కొంచెం చదువు నేర్పండి అంటే వాళ్ళే చదువుతారు. 7 చదువు పెట్టుకుంటే ఎట్లా? వినాలి, చదవమన్నప్పుడే చూడాలి. కుష్ఠవ్యాధి ఎంతమందికి ఇష్టము? దానిలన్నకి ఇష్టము, రత్మన్నకి ఇష్టము, తోమ అన్నకి ఇష్టము. నువ్వు గాడి ఇడిచిపెట్టమంటే ఇడిచిపెట్టు, మీరు మేకలు కొట్టన్నాడా అని చెప్తున్నాను నా మంచికి. కుష్ఠవ్యాధి ఎంతమందికి? భాగ్యమా, నీకు ఇష్టమా? ప్రార్థన చేస్తామంటేనే దినం కుష్ఠవ్యాధి రాని ప్రభా ఇంట్లోకి కానీ. ఆ పాప నాకు తెలియదు కుష్ఠవ్యాధి అంటే తెలియదు, లేకపోతే టన్నల కుష్ఠవ్యాధి మంచిది కాదు. అది పాపము అనేది కుష్ఠవ్యాధి కంటే భయంకరమైనది. నచ్చితే పాపం అంటే ఎవరిని వదిలిపెట్టేది కాదు. ఇది బంకటి కంటే కూడా, గమ్ము కంటే కూడా, జిగటం అంటే కంటే కూడా చాలా భయంకరమైనది పాపం. ఎవరిని వదిలిపెట్టదు పాపం. ఇట్లుండగా 12వ వచనం మళ్ళీ చదువు. 5:12. ఒక మనుషుని ద్వారా, ఆదామును ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా ఏమి? మొదటి యోహాను పత్రిక తీయండి. మొదటి యోహాను పత్రిక త్వరగా. అమ్మా పాప, మీరు చాలా డిలే చేస్తున్నారు, రెఫరెన్స్లు అన్ని చదివి పెట్టేవాళ్ళు మీరు. మొదటి యోహాను 3, మొదటి యోహాను 3 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు ఏమి అతిక్రమించును? ఈ పాపము ఒక రకమని కాదండి, అన్ని కలుపుకొని పాపము. ఒక పాపము మరొకరిని చంపుతుందండి. అక్క మీరు వినాలి, మేల్కొని. దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? నాతాను ప్రవక్త. ఎవరి ప్రతినిధి ఈయన? దేవుని ప్రతినిధి. నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఆదోన్లో బళ్ళారి రోడ్డుకు బ్రిడ్జి కట్టారు, కింద రైలు పైన పోనీక. అది ఎంతమంది చూశారో నాకు తెలియదు, పత్తి దొలిటోళ్ళు చూసింటారు. అది ఇంకా అప్పుడు మొగలేదు. అవతలు వేసుకుంటూ వచ్చారు, యువతలు వేసుకుంటూ వచ్చారు. రైలు పోయే కాడు పైన ఖాళీ ఉంది. అది క్రిస్మస్ బర్తింటి కాడ నుంచి పుట్టింటికి తోలుకొని వచ్చారు. ఆడపిల్లల్ని ఖచ్చితంగా తోలుకొస్తారు కదా. ఏమనరు మీరు? మీకు ఆడపిల్లలు లేరా? సాయంకాలం ప్రార్థన, పండుగ రోజు ప్రార్థన సాయంకాలం. బావమర్దికి చెప్పాడు, బావా నువ్వు వీడే ఉండు, నేను ఆదోన్లోకి పోయేస్తా, పని ఉండదు అంటే. బావా నేను వస్తాను, చూసినట్లయితుంది అన్నాడు. సరే వస్తూ ఉన్నాడు.
ఆ బ్రిడ్జి కాడ అన్ని బాగా రంగురంగులు బట్టలు కట్టుకొని మరి వాళ్ళ పౌరు చేసినా వచ్చేసింది, చెవులకి ఇంత పొడుగు వేసుకొని తిరుగుతారు అంటుంటే కూడా దయ్యాలకు అర్థం కాదు. ఏమిటికి అర్థం కాదు? పాపాయి చెప్పండి, దయ్యాలకు అర్థం కాదు. ఏం పాప నువ్వు అటు పనికి మాలిందని అట్లా ఉన్నాను. ఇంత పొడుగు వేసుకున్నా కూడా నేను పుట్టినప్పుడు ఇవి తెచ్చుకో, అసలు పునాది మీదకి రారండి. మీరు చూడండి, టీవీలో కానీ వాట్సాప్లో కానీ చూడండి, కిందికి 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 అంటే వాళ్ళు అక్కడ వెళ్ళాలి అనమాట. మరి వాళ్ళు అక్కడ వెళ్ళాలని అయితేనే మరి మా ఎక్కట్లనా ఇట్లనా అని కాఫీ కొట్టచ్చు. ఏడబెట్టుకున్నారో మా జ్ఞానము, దేవుని పిల్లలు దయాల పిల్లలు తీరు యాశాలైనక ఆడపిల్లలకి నేర్పిస్తారు. ఈ పిల్లలమ్మ మనం తెలియక మేము నేర్చుకున్నాం మీకు వద్దే అనేది కాదు, మళ్ళీ వాళ్ళకి ఇంకా ఫ్యాషన్ పెట్టిస్తారు. కాలేజ్ అంటే అదేనా? ఈ పాప ఎవరు అట్లా చూస్తుంది బండని, అది చూసిన బండేలే. ఇటు నీ చెవులు ఇటు తెరే చూడి. పుట్టినప్పుడు వచ్చినవి ఎట తీసేస్తావమ్మా కదమ్మా, పుట్టినప్పుడు వచ్చినవే కదా. ఏమన్నారా మీరు? పుట్టినప్పుడే కదా ఈ గాజులు ఇవన్నీ వచ్చింది, పుట్టినప్పుడే కదా. ఏమన్నా పుట్టినప్పుడు వచ్చిందా లేదా? మరి అబద్ధం మాట్లాడద్దండి. లేదన్నాక ఎక్కడి నుంచి వచ్చినా మరి? అందుకొరకే ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు దేవతల వలె ఉంటారు, దేవతలను తయారు చేసింది. ఈ దినం చర్చిల కాటికి వెళ్ళండి, సినిమా టాకీస్ కంటే వండర్ఫుల్ గర్ల్స్, రంగురంగుల దృశ్యాలు, రంగురంగుల వర్ణనలు. ఇంకా ఈ పళ్ళ ఎంటకి తిరబోసుకున్నట్టు దయాలు పట్టినట్టుగా తిరబోసుకున్నట్ల. ఇక పాటలు పాడేటోళ్ళకైతే సిగ్గే లేదు. కట్ చేయద్దు ఇవి, ఎవడన్నా వచ్చిందని దానని. పాపము అయస్కాంతం. పాపం మండే మంటకు గాలి ఒకటి పెట్టాలా, పాపం విస్తరిస్తుంది. బామర్దిని ఏమనలేక రాన్నాడు. వాడు బావ వెనక వెళ్ళి ఆదోని చూడాలనుకుని వచ్చినోడు ఆ గుడిసెన్ల కాడ కమ్మిల మీద నిలబడిన వాటిని చూసి నువ్వు బావ నన్ను రైలు ఎట్లా చదువు చూస్తానని నిలబడ్డాడు. ప్లాట్ఫామ్ మధ్యలోకి పోయినాడు. వాళ్ళు అతన్ని చూస్తున్నారు, ఇతన్ని ఇట్లా ఒకరికొకరు సూపులు కలిసినాయి. ఎక్కిపోయింది. పాము కుసుమిడిచేటప్పుడు ఎవడు చంపినా కనపడదు, దానికి కళ్ళు కూడా కనపడవు. పాముకి కుసుమిడిచేటప్పుడు శరీరము ఈ కామం నిండిపోయిన తర్వాత అయిపోయా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి వచ్చింది అన్న దానికి నేను మీకు చెప్తున్నా, ఏ భేదం లేదు అనకుండా. తండ్రి పైన నీవు వచ్చినట్లు వచ్చి నటిస్తే ఈ లక్షణాలు నీ పిల్లలకు వస్తాయి. నీ పిల్లలు రేపు అవమానం చేస్తారు, తలుపేసుకొని తంటావు. సిగ్గు లేదా ముందర నువ్వు మారితే? ముందు నువ్వు మారు మనసు పొందితే తండ్రి పైన నీ నటన ఎవరికి తెలియదు అనుకున్నావు, వేషం ఎవరికి తెలియదు అనుకున్నావు. అమ్మా నువ్వు ఎంత రహస్యంగా చూసినా నీ పిల్లలకు తెలుస్తుంది, అది వాళ్ళు అదే నాటకం ఆడతారు. నువ్వు వెంటనే మారు మనసు పొందకపోయినట్లయితే, పశ్చాత్తాప పొందకపోయినట్లయితే, వేషధారణ విడకపోయినట్లయితే, మోసం విడకపోయినట్లయితే, భర్తతో నమ్మించి, స్త్రీలు చిన్నోళ్ళు కాదండి. నేను ఒకసారి జరిగే విషయాలను బట్టి, ప్రభువా ఈ లోకాన్ని ఎందుకు చేసుకున్నావు నాయన? ఏమిటిది నువ్వే చేసుకున్నల్లా, నువ్వే ఎడల్లా, నువ్వే సిలువ వేయబడల్లా? చాలామంది తల్లులు నీకు బుద్ధి లేదేమే, నీకు సిగ్గు లేదేమే, నేను నిన్ను చదివించాను కదా, నేను చదివించింది అందుకేనంటావు. చదివించేదారు నువ్వేం చేస్తున్నావు? ముందు అది నీ సంగతి తెలిసి, నీ బుక్కు తెలిసి, నీ నడువడి తెలిసే నీ బిడ్డ అలా తయారైంది. నీకు తెలివి లేదా ముందరా? బిడ్డ చెడిందంటే తల్లే కారణం. చాలా జాగ్రత్త. అది గొర్రె యాదది. భయం ఉందమ్మా నీకు? నీ బిడ్డ ఎదుట గుర్తుపెట్టుకోండి, కొంతమంది తల్లులు మొగుణ్ణి అంటే భర్తనే తిట్టిందో తిడుతుంది అంటే బిడ్డకు చెప్తుంది, రేపు కూడా నీవు నీ మొగుడిని తిట్టాలని. అంటే చెప్పకుండానే తిడుతున్నావు అంటే అర్థమైంది. ఈ పిల్లలు రేపు ఏం నేర్చుకుంటారో అనకుండా నోరు కాచుకోవే. ఇగిలివి సిగిలివి మూతులు పడుతుంది చూడు, నీ కథ చెప్తా చూడు. అంటే ఆమె కూడా రేపు ఏం నేర్చుకుంటుంది. ఈ క్యాసెట్ ఆమెలో తయారైపోయింది. ఏమట్లా తిడతావు? నిన్న మొన్న పెళ్ళి అంటే మరి మా అమ్మ ఎట్లా తిడుతున్నావు? ఏం అట్లా దంతా ఉంటే మరి మా అమ్మని ఎట్లా దంతున్నావు?
అంటే తెలియకుండానే నీ కొడుకుకు నేర్పిస్తున్నావు అన్నమాట నువ్వు. వాడు అదరకపోయి బెదరకపోయి రైలు వచ్చింది కొట్టేసింది. క్రిస్మస్ పండుగ. ఏ పండగ ఇది? ఆ పండగ సంతోష హృదయానికి నిత్యము విందుగలది. ఈ పండగల నుంచి నీకు వచ్చింది ఏం లేదండి, పిండి వంటలు, రంగులు, కలర్ బట్టలు, బంధుత్వం, ఇది తప్ప. సామెతలు 15:15 చూడండి. శ్రమపడు వాని దినములన్నీ బాధకరములు. సామెతలు 15:15. ఇంతసేపా కొద్దిగుండానా చదవండి అమ్మాయి. సంతోష హృదయునికి నిత్యము విందండి. నేను ఇంకో మాట మీకు జోడించి చెప్తాను. రోమపత్రిక 14:17 చూడండి త్వరగా. రోమా 14:17. గట్టిగా ఒకరు చదవండి. ఓ అన్న, తమ్ముడా, అక్క, అమ్మ, పాప, మొన్న ఎప్పుడు ఆ పండగ అమ్మ ఆడపిల్లల్ని అమ్మ అట్లే మన సినీ తారలను ఆ పిల్లలకి అవి ఎట్లాగ పెట్టుకున్నాలో తెలదు, ఎట్లా ముసుకేసుకున్నాలో తెలదు, ఊపిరి ఎగపోసుకుంటూ పూసుకుంటున్నారు. ఇంతింత పొడుగు అంచు, ఇంతింత పొడుగు బిడ్డను అప్పుడు చూస్తున్నా ఇప్పుడు నా బిడ్డగా ఇంక నీ అవతారం అంతా చూసి ఇంగింత ఇట్ట చేస్తుంది. ఆనందముకు బిడ్డలు లేరు కాబట్టి నవ్వుతుంది. చూడండి అమ్మనిగా, బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డల సంగతి తెలియదు, కొడుకులు లేని వాళ్ళకి కొడుకుల సంగతి తెలియదు. పెద్ద తిప్పలు ఇది. మా కొడుకు అంటుండే యోహోను వాళ్ళ అమ్మని, ఏమ్మా ఎప్పుడు బిడ్డలేనా అంటే, యోహోను నీకు ఆడపిల్లలు లేరు నాయన. నాకు ఆడపిల్లలరా? నిజమేనా సుజాత? వాడు రైలు వచ్చింది కొట్టేసింది. ఇప్పుడు ఎంతమంది కలిసి ఇంటికి వెళ్ళాలా? ఎంతమంది కలిసి ఇంటికి వెళ్ళాలా? ఇద్దరు బావల్ల. మరి బావల్ల లేదా? కొత్త బావమరిదే. చెల్లెలకి ఏమని మకం చూపాలా? వాడు వచ్చి చూసేదాన్ని గుంపు కూడా అందరూ చూస్తుంటే బావమరిదే. నా చెల్లెలకి నేను మకం చూపలేను, నేనే తోలకొచ్చి చంపినట్లు అయిందని వాడు పైకి ఎక్కడం, అందు నుంచి పడి వాడు చచ్చిపోవడం. ఈయన పాపము వానికి, ఈయన దోషము వానికి, ఈయన కంపనము వానికి. ఇంకా ఆ ఊరోళ్ళు ఏం చేయాలి? వీడు ఊగబాకుండా నా కొడుకుని చంపినో అని వాళ్ళు ఇక్కడికి వచ్చినాక, ఇది పండగకు వచ్చి నా కొడుకుని చంపినో అని వీళ్ళు, మేము సొమ్మనింటిమా అని వీళ్ళు. మరణ వేదనలు, దుఃఖ వేదనలు, పాపము వలన వచ్చు జీతం ఆజ్ఞాతిక్రమే పాపం. చదువు మొదటి యోహాను పత్రిక. అయ్యో అమ్మాయి, రాత్రి బాగా నీళ్ళు తాగలే, మటన్. అవును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ కళ్ళకు బోధ చేశాడు, నువ్వు అటు ఇటు చూడొద్దు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం. ఇక చూడండి, దావీదులో ప్రవేశించిన పాపం ఎవరిని చంపేటట్టు చేసింది? ఒక భార్య భర్తను చంపేటట్టుగా చేసింది. అతన్ని చంపి మరొక నేరం. చూడండి 2వ సమూయేలు 12:9 చదువు. ఎంత ఘోరమైన మాట అండి. అందరూ చదవండి గట్టిగా ఒకసారి. ఆగు. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత. ఎంత నేరం అండి, ఎంత నేరం ఇది, ఎంత నేరం, ఎంత దోషం. నేరములేంచని వాడా నాదు నజరీయుడా. లేద్దాం, అందరూ పాడుకుంటూ లేద్దాం. నేరములేంచని వాడా, అందరూ లేద్దాం. నాదు నా ప్రాణనాదుండా. అందరూ నేను మందిరములో పాడాలి కాబట్టి పాడుతున్నాం. నేను నీ ద్వారానే ప్రభువా, కానీ చెవులుకుండేవి మాత్రం తీయను. నీకు భయపడమంటివా? నా సొమ్ము, నా కథ, నా సంపాదన, నా ఇష్టం.
నేను నీదానో యేసు. ఇప్పుడు ఒక అమ్మ ఒక అతని వెంబడి పెళ్లి చేసిన తర్వాత అతడు చెప్పినట్లు వినాలా, లేకపోతే ఎవరు చెప్పినట్లు వినాలా? భర్త చెప్పినట్ల? మరి నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? యెషయా గ్రంథం 54:5 తీసిన వాళ్ళు త్వరగా షూట్ చేయండి, గన్ను పేల్చండి త్వరగా. యెషయా 54:5 గట్టిగా చదువమ్మా. ఆమె చదువుతుంది మనమ్మ. ఆమెను సృష్టించిన వాడు ఆమెకు భర్తను చదువుతుంది, కూడా చదువుతుంది. హేమలతని చదవమంటే కూడా చదువుతుంది. చదవండి అమ్మ, 1 by 1 మీరు చదవండి. ఒకరికి తర్వాత చదివేది వీళ్ళకి సంబంధమే లేదు. మరి ఆదివారం చదవద్దా? ఆదివారం పోవద్దా? ఆదివారం అట్లా కూర్చునొద్దా? ఆదివారం అట్లా వినొద్దా? ఆదివారం అట్లా మోకరించొద్దా? అంతే. ఆదివారంకే మళ్ళీ బయటకు వచ్చినాక అందరూ సరిగా ఉండొద్దా? అందరూ చేసినట్టు చేయొద్దా? అందరు నడిచినట్టు నడద్దా? అందరూ వేషం వేసినట్లు వేయొద్దా? ఆడిదాడే ఈడిది. అరే ఏమంటారు మీరు? ఆడిదాడే ఆడిది పోయేదే తప్పు. చూడు పాప, మనల్ని చదివిస్తాడు, మనల్ని ఉతుకుతాడు. నిన్ను సృష్టించు. నాకు ఏ దినమో అర్థమైందండి. నా ప్రాణము ఆయనది, నా శరీరం ఆయనది. నేను ఆయనకు సెల్యూట్ కొట్టకపోతే, ఆయనకు భయపడకపోతే నేను ఆయన విరోధిని. అందుకొరకే ద్వితీయోపదేశకాండం 36వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు, బుద్ధి లేని అవివేక జనమా. ద్వితీయోపదేశకాండం 32:6. హేమలత యాటికి పోతావమ్మా? ఏం లేని జనమా. ఆ పాపే చదువుతుంది, మరి ఆ పాప చెవులకు తగిలించుకుంటుంది. అంతే. మనమే ముద్దు పెట్టేది, మనమే ఉంచేది, మనమే ఆరాధించేది, మనమే ఆరాధనకు గుర్తు లేకుండా అడ్రస్ లేని వారం అయ్యేది. ఎవరైనా చదవండమ్మా ఇంకా మీరు పిల్లలు. అరే అదే వచనమే. యా జనమా. ఇడిని తలకైట తిప్పు. ఆ పాపకు చెవులకు పొగులు చిన్న గుడ్డు అలాంటి తెల్లది తీయ. ఏటివి అవి? ఏటివి అవి? నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? నువ్వే కదా చదివింది. యా జనమా. అవివేక జనం అంటే అర్థమేమి? అర్థం లేని జనాంగం ఉంది, పరమార్థం లేని జనాంగం ఉంది. మరి నీకు అర్థం ఉందా? మరి ఏం చేస్తుంది? అమ్మ మోసపోవద్దండి. లోకం ఎన్నాళ్ళు శాశ్వతం కాదు. మనుషులను చూడొద్దండి. నిన్ను సృష్టించిన వాడిని చూసుకో. ఆయన నీ ప్రాణమునకు మూలం, ఆయన నీ దేహమునకు మూలం, నీ దీర్ఘాయువుకు మూలం. ఇప్పుడు దావీదు యొక్క విషయానికి వస్తే నేను ఇంత చుట్టూరు ఎందుకు తిరుగుతున్నానంటే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా మరణం. ఇప్పుడు పైనుంచి వాడు దుంకి సావడానికి కారణం ఎవరు? బావమరిది సావడానికి కారణం ఎవరు? ఆ పాపంలో జీవించేవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ, ఇంకా 2 కుటుంబాల వాళ్ళు ఎవరెవరికి సంబంధమో వాళ్ళందరూ దుఃఖములో, బాధలో, వేదనలో. అవిధేయత ఎంత భయంకరమైన జబ్బు తెలుసా? ఆరాధన ఆరాధన అందరూ. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. వచనం అత్యున్నత సువాసన నందున ఆసీనుడైన అమరుడు అద్రాక్షుడు అనంతుడు. చేతులు పైకి, చేతులు పైకి నీ మొత్తం
ఘనత పొంద గడగ ప్రభావ మహిమ ఘనత పొంద గడగ ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. దేవుని బిడ్డలారా, మనము 2వ సమూయేలు 12వ అధ్యాయాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే వచనం చూడండి, 12వ వచనం చూడండి. పెద్దలు చదవండి, మీరు అట్లా ఉండండి. 12వ వచనం, 2వ సమూయేలు 12:13. ఏమి చేసి తిని చేసింటే కాదు. ఇప్పుడు ఎక్కువ సంఘాల్లో వినపడేది ఇదే, నేనేమన్నా చేసింటే, నేనేమన్నా ఎట్లా నింటే. ఎంత మర్యాదగా ఒప్పుకుంటావమ్మా, ఎంత మర్యాదగా ఒప్పుకుంటావన్నా. ఏ చేశాననకూడదా? చేశానంటే అవతల వాళ్ళ మధ్య బయటపడుతుంది, నన్ను తేలిపోతాను. చేసింటే అంటే ఈమె కూడా అదే, నన్ను చేసింటే. ఇంకా మందిరంలో ఉన్న వాళ్ళంతా అంతే, చేసింటే. ఇప్పుడు కిందికి దిగాడు ఈయన. ఆ యొక్క వచనంలో 8వ వచనం 7వ వచనంలో ఏముంది? 12, 2వ సమూయేలు 12:7 ఏముంది? కళ్ళు మూసుకున్నవాడా, కఠినంగా ఉన్నవాడా, ఎవరో అని చెప్తున్నవాడా, ఆ మనుషుడవు. ఇప్పుడు కిందికి వస్తున్నాడు మనోడు. దావీదు యారాజు మహారాజు. అయితే యేసు యారాజు? ఇంక ఎన్నే గొప్ప చేస్తూ మరి ఆయన యారాజు? దేవుడు దేవుడే, ఆయనే మహారాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభు. పరిపాలనను బట్టి బిరుదు ఏమిటంటే రాజు అంతే. దావీదు రాజు అంతే, సొలొమోను రాజు అంతే, రాజులే అంతే, కొన్ని రోజులు ఉన్నంత వరకు. అందుకే 12వ వచనంలో అన్నాడు, నేను ఏం చేసి తిని. ఆ మాట ఏమన్నాడు చెప్పండి? ఆ మాట ఏమన్నాడు? ప్రారంభంలో ఏమన్నాడు? నేను. చూడండి అక్క, అమ్మ, నిజంగా నువ్వు ఆరాధించనీకి వస్తే, నేను దోషిని, నేను ఫలానా అక్కతో మాట్లాడడం లేదు, ఇంతగా వినబడుతున్న ఫలానా అమ్మతో నేను సమాధాన పడడం లేదు, అదండి ఆరాధన. అది ఆరాధన. కొంతమంది అంటారు, నేను వాళ్ళ కొరకేం ప్రార్థన చేస్తాను, కానీ ఇంత తప్పుడు ప్రార్థన మరొకటి లేదు. ఎట్లంట? నేను వాళ్ళ కొరకు మరి సమాధానం ఎవరు? మీ అమ్మ పడాలనా? మీ అప్ప పడాలనా? నీ భర్త పడాలనా సమాధానం? నువ్వు కొట్లాడితే నువ్వు ప్రార్థన చేసిందానో సమాధాన పడు. ఆ అక్క అయితే నిజం చూడమ్మా, ప్రార్థన చేసింది, నాతో సమాధాన పడింది, అది ఆరాధన. నేను పాపము చేసి 51 కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే చూద్దాం ఒక మాట. త్వరగా ముందుకు పోదాం. అన్ని వచనాలు కాదు, కొన్ని చెప్తాను చూడండి. 4వ వచనం, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నేను అక్కయ్ గుర్తుందా? నేను అనేది ఉందా? రౌండ్ చేసుకోండి. మేము కాదు, నేనేమన్నా చేసింటే కాదు, నేను పాపము చేసి తిని. అదేనండి యథార్థవంతుల యొక్క దూపార్తి. నీ భజనయేనా జీవాధారం, చేకునవేనా స్తుతి ధూపం. జైల్లో కొందరు వేయబడ్డారు. ఒక జయంతి, ఒక దేశ నాయకుని జయంతి వచ్చినప్పుడు ఆ జైలు సూపరింటెండెంట్ పోయి వాళ్ళ నిజస్థితిని బట్టి వాళ్ళకు విడుదల చేద్దామని ఆ 10 మంది ఉంటే 10 మందిని బయటికి పిలిచి లైన్గా నిలవబెట్టి వాడి పేరు చెప్పి వాడు ఏమేమి చెప్తాడో రాసుకుందామని చేశాడు. అందులో ఒకడు అన్నాడు, అయ్యా నేను ఇక్కడికి వచ్చినాకనే మనసు మారింది, ఇక్కడికి వచ్చినాకనే నెమ్మది ఉన్నాను, మళ్ళీ బయటికి పోతే చెడిపోతాను, దయచేసి నన్ను పంపొద్దండి, దయచేసి నన్ను మీరే చెప్పాలి ఎవరు నిజంగా పలుకుతారో. ఒకడన్నాడు, అయ్యా నేను తప్పు చేసింది నిజం, నేరం చేసింది నిజం,
అనేకులకు మాదిరిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. మీరు కనుక నన్ను బయటికి పంపిస్తే వాళ్ళు కొట్టని ఉంచని నేను చేసింది ఒప్పుకొని నేను అందరికీ మాదిరిగా బ్రతకాలని ఉన్నాను. ఒకడన్నాడు నన్ను బయటకు పంపొద్దండి, ఇటుకు వచ్చినాక మార్పు వచ్చింది, మళ్ళీ చెడిపోతానేమో, నన్ను ఇక్కడే పెట్టండి, నన్ను పంపండి, అనేకులకు మాదిరిగా బ్రతుకుతానని. 10 మందిలో 2 ఈ మాటలు చెప్పారు. 8 మంది లేదయ్యో మమ్మల్ని నూకేసినారు, మమ్మల్ని అసూయ చేత ఏమేమో చెప్పినారు తప్పించుకునికే. ఏది ఏమైనా వీళ్ళిద్దరికి విడుదల కలిగింది, 8 మందికి విడుదల కాలేదు. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి ఒప్పుకొని విడిచిపెట్టేది. నేను పాపము చేసిదని 12 అక్కడ 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 12వ వచనం. కీర్తన 51:4 అంటున్నాడు కదా, నీకు విరోధముగా ఏమి చేసిదని, ఎవరు? నేను పాపము చేసిదని. కింద ఒక మాట అంటున్నాడు, ఎన్నో వచనంలో అంటే అదే వచనంలోనే కింది లైన్ చూడండి, నీ దృష్టి ఎదుట అమ్మ నువ్వు ఏదైనా చేస్తే ప్రభువా నేను పాపినాన్ని క్లియర్గా ఒప్పుకో, కప్పిపుచ్చుకోవద్దు, వేషధారణ చేయొద్దు. ఆయన వినడు కూడా. అందుకొరకే మనం ఇంకా ఆలోచన చేస్తే చూడండి 5వ వచనం చదవండి. నేను పాపములో పుట్టినవాడను. అమ్మ మీరు చదవండి, ఎవరైనా ఒకరు ఆడపిల్లలు. నేను అన్నది మీరు మర్చిపోవద్దు. నేను అన్నది 7వ వచనం చదువు అమ్మమ్మ. 7వ వచనం. నేను ప్రభుతో నీ సంబంధం నేను అని ఉండాలి. బహువచనం వాడేది సమాజంలోని మాట. వ్యక్తిత్వంలో మనం పాపులం దేవుని దృష్టి ఎదుట. నేను అలాగునే ఇంకా ఒక చోట అంటున్నాడు చూడండి, అదే సమూయేలు గ్రంథము, ముగించుకుందాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు చివరి అధ్యాయము 17వ వచనం చదవండి. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే. ఎట్లా ఒప్పుకుంటున్నాడు అండి? బహు స్పష్టంగా అర్థమయ్యే రీతిగా నేనే పాపము చేసి ఈ దినం ఈ ఒప్పుకోలు లేవు. ఏమున్నది అని అంటే 1 తిమోతి 3వ అధ్యాయం చూడండి. 1 తిమోతి 3వ అధ్యాయము 8వ వచనం. పెద్దలు చదవని. 1 తిమోతి 3:8 అది చదవండి. అక్కడ చాలు. ఏ మనస్కులు అంటే క్రింద ఏముంది? 2 నాలుకలు గలవాడు. ఈ ధోరణి మంచిది కాదు దేవుని సన్నిధిలో. దావీదు అలాగే ప్రవర్తించాడు, కానీ 7వ వచనంలో గట్టి ముద్రేశాడు. ఎవరు? నాతాను ప్రవక్త. ఆ మనుషుడవు ఇంకా తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే నేను దిగాడు కిందికి మెట్టు, కళ్ళు తెరవబడ్డాయి. ఒకని భార్యను తన భార్యగా చేసుకోవడం ఎంత నేరమో ఎంత ఘోరమో అర్థమైపోయింది. అందుకే అన్నాడు, దేవా నేను నీ ఎదుట పాపం చేసితేనే, నేను నీ ఎదుట అపరాధిని, నేను నీ ఎదుట దోషిని. మనం ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లూకా సువార్త తీయండి. అక్కడ ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఇలాగునా ఒప్పుకుంటున్నాడు. చూద్దాం లూకా సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయం అండి. ఆడ 2 ప్రార్థన చేశారు. ఒకని ప్రార్థన మాత్రము మనం ఆలోచన చేద్దాం. 18వ వచనం చదవండి. 18:18. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా
పాపినైన నన్ను కరుణించమని పలికెను. డైరెక్ట్గా ఒప్పుకున్నాడు దావీదు వలనే. డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. అమ్మా, నీ ప్రార్థన ఫలించాలి అంటే దేవుని సన్నిధిలో నేను పాపిని అని ఒప్పుకోవాలి. నేనేమన్నా అయ్యింటే ఆయన కూడా ఏమన్నాడు, ఇంకా నిన్నేమన్నాడు. ఇంకొక విషయం మనం చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే చాలు అందరినీ కలుపుకోలే. తన స్థితిని ఎరిగాడు కాబట్టి, తన మనస్సు ఏమైందో ఎరిగాడు కాబట్టి, నేనైతే దావీదు అన్నాడు, అదే అన్నాడు, నేను పాపము చేసి తినే. ఇది రావాలి యథార్థమైన ఆరాధన. ఇది యథార్థమైన ఆరాధన. అమ్మ, నేను చెప్తున్నా, హనుమంత్ నన్ను అడిగితే 120 గ్లాసులు అయిపోతావు సార్ అంటాడు. ఎన్ని గ్లాసులు? అరే ఏమంటారు, ఎన్ని గ్లాసులు? 120 గ్లాసులు. వీళ్ళు నిజంగా 120 మంది ప్రతి అక్కను తన పక్కలున్న అక్కను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తప్పక ఫలిస్తుంది పని. నువ్వు దేవుని దగ్గర వేషం, మోసం ఇట్లా ఇది చెప్పేది ఖాయము. ఆయన నీ ప్రార్థన వినేది లేదు, నువ్వు ఫలభరితమైన జీవితం జీవించేది లేదు. నాదే ఇదంటే అంత పరిష్కారమేనండి. ఇది నా నుంచే పరిష్కారం అంతా. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆది కాండంలోనే స్టార్ట్ అయింది. ఆదాం డైరెక్ట్గా ఒప్పుకోలేదు. ఎవరి మీదకి వేసాడు? బిరిని చెప్పకపోతాం ఒకటికి, మరి మనం ఒప్పుకోం. అవ ఎవరి మీద చెప్పింది? ఇది కూడా అలాగే చెప్తాం, మళ్ళీ ఇప్పుడు చెప్పం, మన మీదకి వస్తుందని. అవ ఎవరి మీద చెప్పింది? ఎవరి మీద? ఇంకా మాట్లాడము. వాడు ఏమన్నాడు 17వ వచనంలో? చదువు మళ్ళా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అంత వద్దు నాయన, 3వ లైన్ చదువు కింద. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. 18వ వచనం చదువు మొదటి లైన్. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. ఇంకెవరు చదవరా గట్టిగా, ఒకరి తర్వాత ఒకరు. 2వ లైన్ చదువు, 18 2వ లైన్. నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని. నేను 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 ఇది ఆశీర్వాదకరమైన మాట అండి, మాదిరికరమైన మాట, దేవుడు ఇష్టపడే మాట, దేవుడు ఒప్పుకునే మాట. ఉన్నదా నీకు ఈ సామర్థ్యం ఉందా? నేను పాపం చేసి తిని, నేను పాపిని అని ఒప్పుకునే మాట. నేను ఇట్లా ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు. ఇది కొత్త ప్రార్థన. ఎట్లానంటే క్షమాపణ అడగండి నేను దేవుణ్ణి. అది చాలా సులభం. వరెవరే తప్పంటలారా, వరెవరే తప్పంటలారా, వరెవరే తప్పంటలారా, వరెవరే తమ్మ తప్పంటలేమ్మా, తమ్మ తప్పంటలేమ్మా. ఇది చాలా సులువు. నేను ప్రభు దగ్గర ఇట్లే చెప్పేది, ప్రభా నీ దగ్గర నాకు ఏ విధమైన స్థానం లేదు, అట్లంతగా ప్రేమించావు. ఎవరినైనా ప్రేమించావో ఏమో నాకైతే తెలియదు, కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నా మనసుకు తెలుసు. నేను నిన్ను ఎంత నొప్పించానో నీకు తెలుసు. నాలోన ఏది కనపడినా నువ్వు శిక్షించు. ప్రభు స్తోత్రం. నాలోన ఏది కనపడినా నీకు నీవే శిక్ష విధించుకోవాలి, ఎవరో కాదు. నన్ను శిక్షించమన్నాడండి. ఆ మాట చూడండి అక్కడ 2వ సమూయేలు 24 ఆ చివరి వచనం ఇప్పుడు చదువుకున్నాం కదా. నన్ను శిక్షించము అన్నాడు. ఉందా మాట? అరే ఇప్పుడే కదా చదివింది. అదము నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. నువ్వు ఒప్పుకోవాల్సింది ఇదే. పెసలదిన్నలో ఓ సంఘ పెద్ద ఉన్నాడండి. పాట ఇట్లా పాడతాడు. ఏంటికి పాడాలి ఆ పాట అంటే, సంఘ పెద్ద తీరు కనపడను కదా పాట పాడకపోతే. ప్రార్థన చేసి పాట పాడాడంటే సంఘ పెద్ద వచ్చాడు అనుకుంటారు కదా. ఏమని పాడతాడు తెలుసా? దేవా పాపిని
నిన్ను కాదు, నన్ను నువ్వే నన్ను ఆశ్రయించావు అంటాడు దేవుణ్ణి. ఆ పాట అట్లా లేదు. చాలా విధానాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నేను పాపిని, ఇది మర్చిపోవద్దు. కడగబడినాం కదన్నా, మళ్ళీ పాపిని ఎట్లంటన్నా అనద్దులే అబ్బా. మరి ఏమంటావాను, పరిశుద్ధులం కదన్నా, ఉంది కదన్నా వాక్యము, ఎవరిని పొందనివ్వనా నువ్వు అట్లా కనుక అనుకుంటుంటే. కడగబడి పరిశుద్ధుడేవా లేకపోతే కడగబడక మునిపేనా? అరే నేను ఏం చెప్పరు మీరు. ఇప్పుడు కడగబడిన వారమా కాదా? మరి ఇంకా మరి దాన్ని ఏమో అతిశయంగా పూసుకుంటావు, ఏం దోషం లేను అని తీరు. పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. మీరు పరిశుద్ధులు ఒకటి ఏ దేవుని చిత్తము. ఉన్నాయి మాటలు, నువ్వు చెడిపోతావు. పౌలు అన్నాడు, ప్రభా ఈ ముళ్ళు తీసేయంటే, ఏయ్ కొడుక పౌలు అది ఉండాలి నీకు, లేకపోతే నువ్వు కింద పడిపోతావు. నేను ఒక ముళ్ళుని పెట్టానా, నా కృప నీకు చాలును. చాలునయ్యా అంటే మీకు దండుకు కావాలేమో అనరు, పలకలేదు కదా. మళ్ళీ చాలున చూడండి, ఆ మాట చూసి ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక దొరికింటే తీయండి, చదవండి. దొరకలేదా? రెండవ కొరింథీ 12 అదే మాట 1 కొరింథీలో కూడా ఉన్నది. చూడండి, ఆ మాట కూడా చూసి అవతలకి వెళ్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 12 10 నుంచి వస్తాము, లేక 9 నుంచి వస్తే ఇంకా మంచిది. ఎవరన్నా గట్టిగా చదవండి. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడందుకు ఏగుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే. ఇంక ముందుకు చదవండి. ఏమై ఉన్నాను? దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్నా నేనేమై ఎవరి కృప? నేనేమై ఉన్నానో అది దేవుని వలన అయి ఉన్నాను. నాకు తోడయున్నది ఎవరి కృప? 2వ కొరింథీ ఆ వచనం అదేం చెప్పు త్వరగా. 12 చదువు, గట్టిగా చదవండి. అవమ్మ చదువు, పైనుంచి చదవాలి. ఎందుకు చాలన్నాడు ఆయన? ఏమని అడిగాడు? అది వచనం ఎన్ని? చదువు. ఆగక అన్నగా నీకు కడుపు నొప్పదినా సొమ్మని ప్రార్థన చేయొద్దు. ఒకవేళ మందులు మింగితే మింగు, అది ఉండని. నీకు చెడిపోకుండా అది ఒక ముళ్ళు. నేను ఇందులో ఇంకొక రహస్యం చెప్తాను. నీకు ఒక కొడుకు మారలేడా? వాడు అట్లుండని. ఒక కొడుకు మారలేడా? అట్లుండని. మరి వాడు అట్లుండనంటే చెడిపోనా? లేదయా, వాడు అట్లుంటేనే నీకు నలగనికి వచ్చేది. వాడు అట్లుంటేనే నలగనికి వచ్చేది. వాడు మారిండు అనుకో, నీకు ఇంకా పొక్కురు ఎక్కుతుంది, ఇంకా గర్వం ముక్తుంది. నా కొడుకులకి ఎవడు ఉన్నాడు అంటావు. ఐజలో బేబమ్మ అనేది ఖమ్మమే. అనుభవం చెప్తాను రియల్గా. సేవకులు ఎవరు వచ్చినా కూడా
ఇంటికి పిలిపించుకునేది. భర్త కమ్యూనిస్టు, దేవుడు లేడనే మాటకారే. ఈమె ప్రభువుని నమ్ముకున్నది. అంతా చెప్పను, ముఖ్యమైన సంగతి చెప్తాను. ఎవరొచ్చినా కూడా పిలిచి అడిగేది, నా భర్త ఎప్పుడు మారుతాడు, నా భర్త ఎప్పుడు మారు మనసు పొందుతాడు అని. ఈ కర్రలు ఉన్నాయి కదా, ఈ స్టాండ్ కర్రలు, ఇట్లాంటి కర్రలు ఇరిగేవి ఆమెకు. బైబిల్ చదవద్దు, బొట్టు పెట్టుకో, నువ్వు ప్రార్థన పోవద్దు, నువ్వు ప్రార్థన చేసుకోవద్దు, మొత్తం శరీరం నిండా కర్ర దెబ్బలే. ఆ బాధలకు తాళలేక ఐఫిట్నోళ్ళని అడిగేది సేవకుల్ని. మైకులు వినపడితే పొద్దున్నే బిల్లంపించుకునేది. ఆమె భర్త క్యాంపులో ఉంటాడు, వరిమాలు చేసుకుంటా, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి క్యారియర్ తీసుకొని పోతుంటాడు. ఎప్పుడు మారుతాడంటే అనేక రీతిలుగా చెప్పేవాళ్ళు. ఆమెకు నెమ్మది కాలేదు. ఒకరోజు నేను వెళ్ళాను, మైకులో వాక్యం విన్నది, నన్ను పిలిపించుకున్నది. నేను మాట్లాడుతూ ఒక మాట అన్నాను, అమ్మా నీ భర్త కనుక మారు మనసు పొందితే నువ్వు నాశనానికి పోతావు, నీ భర్త అట్లే ఉండాలంటే. ఏందండి అలా మాట్లాడుతున్నారు, అయితే మా ఆయన నరకానికి వెళ్ళినా, అయితే ఆయన నిత్యశిక్ష అనుభవించనా, ఏందండి మీరు ఇలా చెప్తున్నారు, ఎవరు చెప్పలేదు, నువ్వు ఇలా చెప్తున్నావు అని అనింది. అమ్మ నీ భర్త అట్లుండడమే మేలు, నీకు నువ్వు ప్రభువులో నిలబడతావు గట్టిగా అంటే బగ్ బండి పడింది. ఇంకెవరున్నా కూడదాడా లేచిపోవాల్సిందే. నేను ఆ రోజు రాత్రి కూడా ఉన్నాను అక్కడనే, ఊరికి వచ్చాను. ఒక 3 నెలలు భర్త ఏమనలేడంట, ఏమేమనలేడంట. కొట్టలేడు, తిట్టలేడు, బొట్టు పెట్టుకో అనలేడు, బైబిల్ చదవద్దనలేడు, ఏమనలేడు. ఎప్పుడైతే ఈమెకు తన్నలు తప్పినాయో ప్రార్థన చేసుకునేది విడిచిపెట్టింది, బైబిల్ చదివేది విడిచిపెట్టింది, కన్నీటి ప్రార్థన పోయింది. పక్కింట్లో పిల్లల్ని పిల్లడానికి పోతే ఆ పిల్లలు సరిగా ఆమె ఆడ కూర్చునేది, అన్నీ అయిపోయింది. కన్నీటి ప్రార్థన లేదు, ఆనందమే పోయింది. 3 నెలలు అయిన తర్వాత నేను పోయాను. రాత్రి వాక్యం చెప్తే పొద్దున్నే మోషన్ అనే వ్యక్తి పరిచారకుడు ఇంటికి తీసుకొని పోయాడు. పాస్టర్ గారు మీరు చెప్పిన మాటల్లో సర్వ సత్యం ఉంది, నా భర్తను ఎప్పుడన్నా మార్చుకొని, కానీ నా భర్త ఏమనినందుకు కన్నీటి ప్రార్థన లేదు, శరీరానికి దెబ్బలు లేవు, నేను దరిదాపు 2 గంటలకు భోంచేసేదాన్ని. నా భర్త పోయిన తర్వాత బైబిల్ చదివి ఏడ్చి ప్రభువా ఏమిటిది అందుకొరకు నా కృప నీకు చదువమ్మా మాట గట్టిగా. నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి సంపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అందుకే ఏ కొడుక దావీదు, నువ్వు కాని తప్పు చేసినందుకు యుద్ధం ఏడ మొదలవుతుంది? నీ ఇంట్లోనే, నీ ఇంటి వారి మూలముగానే నేను యుద్ధం కలుగజేస్తాను, వారి నుంచే నీకు శోధనలు. కనుక ఈ ఆరాధన సమయంలో నేను మీకు తెలియజెప్పేది ఏమిటంటే, దావీదు ఎప్పుడైతే నేను పాపినని తెలుసుకున్నాడో, నేను అని పలకడం, సంబోధించడం నేర్చుకున్నాడు. నువ్వేం నేర్చుకుంటావు దేవుని సన్నిధిలో? నేనేమైనా ద్విమనస్కు. ఎక్కడ ఆ మాట? ఇప్పుడే చదువుకున్న 1 Timothy 3:8. మరలా చదవండి గట్టిగా. మొదటి తిమోతి 3:8. పెద్దోళ్ళు చదవండి, దానిలోనే చదువు, రట్మన్న చదువు. 1 తిమోతి 3:8. అంతే చాలు. యా మనస్కులు దానిలోనే చదువు. దివ్యమనస్కులు అనే కాడ చిన్న అంకె ఉంటుంది, కింద ఏమని ఉంది? ఇది 2 నాలుకల ఆరాధన కాదు. ఒకే దేవుడు, ఏది ఒప్పుకున్నా యథార్థంగా ఒప్పుకో. ఆ కుమారుడు అన్నాడు, నేనైతే ఇక్కడ ఆకలికి తండ్రి, నేను నీకు విరోధంగా. అది ఓపెన్ హార్ట్, ఓపెన్ ప్రేయర్. దేవుని సన్నిధిలో ఓపెన్గా ఉండాలి, మూయబడినదిగా కాదు, తెరవబడినదిగా ఉండాలి. నీ బ్రతుకు, నా బ్రతుకు, మనందరి బ్రతుకు ఓపెన్గా ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడో అది మనమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు మీ మనసులో మీరు ప్రభువుని స్తుతించండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు మీరు మౌనంగా ఉండండి, మోకరిద్దాం. ఈ పాతోళ్ళు ఎవరు ఆరాధించవద్దండి. అమ్మ బాబుని ఊరికబెట్టుకో, పాపనా బాబా ఊరికబెట్టుకో. ఎవరు తొందరపడద్దు, కంగారు పడద్దు. మరి ఆ పాత్రలు ఎన్ని అయిపోతాయి, ఎట్లయిపోతాయి? మరి ఏంటి తాగుతున్నట్లు, ఏం తింటున్నట్లు?